హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1వ తారీఖున ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28వ తారీఖునే పెన్షన్లు అందజేస్తున్నట్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మొత్తంగా 62.76 లక్షల మందికి 2,725 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక వృద్ధులు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక మార్చి 28వ తారీఖున పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు గారు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు. మరోవైపు 28వ తారీఖున పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2వ తారీఖున ఇవ్వనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి 28వ తారీఖున విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలస గ్రామంలో అర్హులైన వృద్ధులకు మరియు ఇతరులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తారని కలెక్టర్ ఎక్స్ రాజు సుందర్ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ మంగళవారం తెలిపారు. ఇక ముఖ్యమంత్రి లబ్ధిదారుల మధ్య ప్రత్యక్ష సంభాషణ కోసం బహిరంగ సభ నిర్వహించబడనున్న రావివలస మరియు సమీపంలోనే పైలాపేట గ్రామాన్ని ఇద్దరు అధికారులు సందర్శించారు. ఇక చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు కూడా వేదికను సందర్శించి అధికారులకు కొన్ని సూచనలు అందించారు.